పిచ్చిలో ఉన్నాడు కదూ, కాబట్టి వాడికి కోరికలు లేవు, వాడికి రాగము లేదు, ద్వేషము లేదు. వాడికి తండ్రి అని తెలిస్తే కదూ, తల్లి అని తెలిస్తే కదూ, తోబుట్టువులని తెలిస్తే కదూ, వాడికి రాగమా ద్వేషమా ఏమీ లేవు. మరి ఎందుకున్నట్టు అంటే ఏదో ప్రారంధం ఉండిపోయింది, ఆ రుణశేషం తీర్చేసుకుంటున్నాడు. కొత్తగా చేస్తున్న కర్మ లేదు. పిచ్చి తగ్గిపోయింది అనుకోండి, వీడికి రాగద్వేషములు అలవాటై కర్మ చేసి పట్టుకుంటాడు, పునర్జన్మలలో కడతాడు. ఎందుకు వాడిని పాడు చేస్తారు? యోగి భ్రష్టుడై ఆఖరి జన్మకి ఈ స్థితిలో మీ కడుపున పుట్టాడు, పోషించి పంపించేసేయండి, వాడంతటా వాడు వెళ్ళిపోతాడు ఒక రోజున. అంటే జీవుడు ఉద్గమిస్తాడు. మీ రుణం తీర్చేసుకోండి. మీ ఇంట ఒక యోగికి అన్నం పెట్టామనుకొని ఒక్కొక్క యోగి బట్ట కట్టుకోడు. యోగికి అన్నం పెడుతున్నానని అమ్మ ప్రేమతో పెట్టి రుణం తీర్చేసుకో అన్నారు. పునర్జన్మయందు అంత విశేషం ఉంటుంది. కర్మ పునర్జన్మకు కారణమవుతుంది.